హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు అద్భుతమైన మిరియాల రసం అయితే మీకు నేను చేసి చూపిస్తానండి. రసం అది ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లో 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ధనియాలు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. కొంచెం కరివేపాకు, మిరియాలండి ఇవి 1 స్పూన్ వరకు మిరియాలు, ఎండుమిరపకాయలు 4, వెల్లుల్లిపాయలు 1 అరకప్పు, టమాటో ముక్కలు 1 పెద్ద టమాటో తీసుకోండి, 1 సరిపోతుంది. సాల్ట్ కొంచెం వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి తగినంత. కొంచెం అల్లం ముక్క, చింతపండు అండి, ఇది 1 అర నిమ్మకాయ వరకు చింతపండు కడిగి వేసుకోండి చింతపండు. ఇప్పుడు మనల్ని కోరుగా మిక్సీ పట్టుకోండి. మెత్తగా పట్టద్దండి, కోరుగా ఉండాలి, అలా పట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. రసంలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం పచ్చిశనగపప్పు. ఆవాలు చిట్టపట అనే వరకు వేయించండి. వేయించి ఇంగువ కొంచెం యాడ్ చేసుకోండి. మంచి సువాసన, రుచి ఇంక్రీజ్ అవుతుందండి. ఇంగువ అయితే వేసుకోండి. పసుపు కూడా ఈ సమయంలోనే నూనెలోనే వేసేయండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పేస్ట్, టమాటాలు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు ఇవన్నీ పేస్ట్ అండి ఇది. ఇవన్నీ వేసి కొంచెం వేయించండి. మాడకుండా అయితే వేయించాలి. మాడితే అస్సలు బాగోదండి. మాడకుండా వేయించండి. మీరు అలా తిప్పుతూ ఉంటే నూనె పైకి తేలుతుందండి. వేగిన తర్వాత అప్పుడు మీరు వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా తిప్పుతూ ఉండండి, మాడనివ్వద్దు. మంచి టేస్ట్గా ఉంటుందండి ఇది. చింతపండు ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి మనకి చాలా రుచిగా ఉంటుంది రసం. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీరు చూసుకోండి. అన్నీ ఏది ఉన్నా కూడా రసం అయితే మనకు ఉండాలి కదండి అన్నంలో. కాబట్టి మనం ఇటువంటి రసం అయితే చేసి పెట్టుకొని 2 రోజులకు ఒకసారి చేసుకోవచ్చండి. ఇది ఏం కాదు. నూనె పైకి తేలింది కదా, ఇప్పుడు కరివేపాకు వేయండి. కరివేపాకు కూడా వేయించినప్పుడు చూస్తారా మీకు అడుగు అంటే అంటట్లేదు. మనం సిమ్లో పెట్టి వేయించుకుంటున్నాం. ఇలా వేయించండి. మంచి వాసన కూడా వస్తూ ఉంటుందండి ఇలా వేయించడం వల్ల. ఇప్పుడు మీరు వాటర్ పోసుకోండి. మిక్సీ జార్ కడిగిన వాటరు, ఇంకొక 2 గ్లాసుల వాటర్. మీకు ఎంత రసం కావాలి మన పులుపుకి తగినట్లుగా చూసుకుంటూ పోసుకోండి వాటర్. ఆల్మోస్ట్ అలా వేగిపోయిందండి. మనం ఇంకా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది మిక్సీ జార్లో మనం వాటర్ ఇది కడిగి పోసామండి. ఇంకొక 2 గ్లాసులు పోసుకోండి. మీకు ఎంత పులుపు సరిపోతుంది అన్నది చూసుకోండి. అద్భుతంగా ఉండే రసం అయితే తయారైందండి. ఒక్క మరుగు మరిగించండి చాలు. ఎక్కువ కూడా మరగకూడదండి. ఎక్కువ మరిగినందువల్ల మీకు చారు, రసము టేస్ట్ అయితే పోతాయి. కాబట్టి ఒక్క మరుగు మరిగి
తెలుస్తుందండి. రసాలు చాలా రకాలు పెడుతూ ఉంటారండి. ఒక్కొక్క రసానికి ఒక్కొక్క టేస్ట్ అయితే వస్తూ ఉంటుంది. ఈ టేస్ట్ కూడా ఒకసారి మీరు చూడండి ఎలా ఉంది అని. ఒకటే ఒక మరిగిస్తున్నానండి. అదిగోండి, అంతేనండి. రసం అయితే రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేశాను. కొత్తిమీరతో అయితే గార్నిష్ చేస్తున్నాను రసాన్ని. అద్భుతంగా అయితే ఉంటుందండి ఈ రసం. మనం ఇంకా స్టవ్ వెలిగించకూడదండి, స్టవ్ తీసేయాలి. ఒకటే ఒక పొంగు వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకున్నట్లయితే వేడి వేడి రసం రెడీ అయిపోయిందండి. రుచికరమైన రసం ఒకసారి అయితే మీరు ట్రై చేసుకొని ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.